హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బజాజ్ సిఎన్జి బైక్ని రివ్యూ చేయడానికి వచ్చాను. వరుణ్ మోటార్స్ బజాజ్ షోరూమ్ చందానగర్కి అయితే వచ్చాను. ఈ బైక్ ఇండియాస్ ఫస్ట్ సిఎన్జి బైక్. ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి పెట్రోల్, ఇంకోటి సిఎన్జి. మీరు పెట్రోల్ కావాలంటే పెట్రోల్ కి షిఫ్ట్ అవ్వచ్చు, సిఎన్జి కావాలంటే సిఎన్జి కి షిఫ్ట్ అవ్వచ్చు. సిఎన్జి ట్యాంక్ వచ్చేసి సీట్ కింద ఫిక్స్ చేశారు. పెట్రోల్ ట్యాంక్ నార్మల్ గా మన బైక్స్ కి ముందు ఎలాగ ఉంటుందో అలాగే ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. ఈ వీడియోలో ఈ బజాజ్ సిఎన్జి బైక్ స్పెసిఫికేషన్స్ అండ్ టెస్ట్ రైడ్ కూడా చేయబోతున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఇలాంటి వెహికల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇక వెయిట్ చేయకుండా ఈ బజాజ్ సిఎన్జి బైక్ని రివ్యూ చేసేద్దాం. ఈ బైక్ని 3 వేరియంట్స్లో మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి NG04 డ్రమ్ బ్రేక్ వేరియంట్, సెకండ్ వేరియంట్ వచ్చేసి NG04 డ్రమ్ ప్లస్ ఎల్ఈడి వేరియంట్, థర్డ్ వేరియంట్ వచ్చేసి NG04 డిస్క్ బ్రేక్ వేరియంట్. ఈ బైక్ ని కంపెనీ 5 కలర్స్ లో మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేసింది. కలర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇవన్నీ సింగిల్ కలర్స్ కాదు, కాంబినేషన్ కలర్స్ ఉంటాయి. ఈ ఫ్రీడమ్ బైక్ లో 125cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఇంజన్ 9.5 PS పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 9.7 Nm టార్క్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ బైక్ లో 2 kg సిఎన్జి ట్యాంక్ ఉంటుంది. దీంతో పాటు 2 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. ఈ బైక్ ఒక స్విచ్ ఉంటుంది. మీరు సిఎన్జి కావాలంటే సిఎన్జికి స్విచ్ అవ్వచ్చు, లేదా పెట్రోల్కి కావాలంటే పెట్రోల్కి స్విచ్ అవ్వచ్చు. ఫుల్ కెపాసిటీ సిఎన్జి ప్లస్ పెట్రోల్ని యూజ్ చేసి ఈ బైక్ని నడిపినట్లయితే ఈ బైక్ కంబైన్డ్గా 330 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. సిఎన్జిలో పర్ కేజీకి 100 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. సో 2 kgsకి 200 కిలోమీటర్స్. అలాగే పెట్రోల్లో 65 కిలోమీటర్స్ పర్ లీటర్కి రేంజ్ ఇస్తుంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 2 లీటర్స్ కాబట్టి 65 × 2 130 కిలోమీటర్స్ పెట్రోల్ మోడ్లో రేంజ్ ఇస్తుంది. సిఎన్జి ప్లస్ పెట్రోల్ మోడ్ రెండు కలిపి 330 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. బైక్ని సిఎన్జి మోడ్లో నడిపినప్పుడు 90.3 kmph టాప్ స్పీడ్ వెళ్తుంది. పెట్రోల్ మోడ్లో నడిపినప్పుడు 93.4 kmph టాప్ స్పీడ్ వెళ్తుంది. ఫ్రంట్ ప్రొఫైల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఇండికేటర్స్ కి హాలోజన్ బల్బ్స్ యూస్ చేశారు. ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. పవర్ స్విచ్ క్లిక్ చేసినప్పుడు దీని ప్రొజెక్షన్ మీరు చూడొచ్చు. ఈ ఫ్రీడమ్ బైక్ సైడ్ ప్రొఫైల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో సైడ్ ప్రొఫైల్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ లో షాక్ అబ్జర్వర్స్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ప్యానల్ అయితే యూస్ చేశారు. ఈ ప్యానల్ కి ఫ్రీడమ్ అని చెప్పేసి నేమ్ ఉంటుంది. ఈ ఫ్రీడమ్ నేమ్ లో ఈ ఆల్ఫాబెట్ కి ఇండియన్ ఫ్లాగ్ లో 3 కలర్స్ ఉంటాయి కదా, ఆ 3 కలర్స్ ని ఇక్కడ యూజ్ చేశారు. ఇక్కడ బజాజ్ బ్యాజింగ్ ఉంటుంది. సో దీనికి క్రోమ్ ఫినిషింగ్ యూజ్ చేశారు మంచి లుక్ కోసం. ట్యాంక్ కి లైనింగ్స్ గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ లో క్రాష్ గార్డ్ ఉంటుంది అండ్ రేర్ లో లేడీస్ సేఫ్టీ కోసం లేడీస్ ఫుట్ రెస్ట్ అండ్ శారీ గార్డ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా సేఫ్టీ గార్డ్ ఇచ్చారు. చైన్ గార్డ్ కూడా ఉంటుంది. 5.8 హైట్ ఉన్న వాళ్ళు కొంచెం లెగ్స్ అయితే రేస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. రేర్ లో మోనోషాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ ఉంటుంది. ఈ ఫ్రీడమ్ బైక్ రేర్ ప్రొఫైల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మంచి క్వాలిటీ గ్రాబ్ హ్యాండిల్ అయితే యూజ్ చేశారు. రేర్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ బల్బ్స్ అయితే ఉంటాయి. రేర్ టైల్ లైట్ కి ఎల్ఈడీస్ ఉంటాయి. ఇక్కడ నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. రిఫ్లెక్టర్ ఉంటుంది. రేర్ టైర్ కి మడ్ గార్డ్ ఉంటుంది. ఈ ఫ్రీడమ్ బైక్ లో ఫ్యూయల్ ని ఎలా రీఫిల్ చేయించుకోవాలి అండ్ సిఎన్జి గ్యాస్ ని ఎలా ఫిల్ చేయించుకోవాలని చెప్పేసి చూపిస్తాను. మామూలుగా బైక్స్ కి ఉండే పెట్రోల్ క్యాప్ లానే ఇక్కడ క్యాప్ ఉంటుంది. సో దీన్ని మాన్యువల్ కీతోని ఓపెన్ చేస్తే లోపల మీకు పెట్రోల్ ఫిల్ చేయించుకోవడానికి క్యాప్ ఉంటుంది అండ్ సిఎన్జిని ఫిల్ చేయించుకోవడానికి ఒక క్యాప్ ఉంటుంది. సో ఇక్కడ పెట్రోల్కి ఫిల్ చేయించుకోవడానికి క్యాప్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. సిఎన్జికి ఫిల్ చేసే క్యాప్ ని గట్టిగా పుల్ చేస్తే ఓపెన్ అవుతుంది. క్యాప్ ని పుల్ చేసిన తర్వాత సిఎన్జి గన్ ని ఇన్సర్ట్ చేసి సిఎన్జి గ్యాస్ ని ఫిల్ చేసుకోవచ్చు. సిఎన్జిని రీఫిల్ చేయించిన తర్వాత క్యాప్ ని గట్టిగా ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఈ బైక్ లో ఉన్న సిఎన్జి ట్యాంక్ ని ఓపెన్ చేయడానికి కింద ఆప్షన్ ఉంటుంది. సో కింద మాన్యువల్ లాక్ ఉంటుంది. ఆ లాక్ కి కీ ఇన్సర్ట్ చేసి రొటేట్ చేస్తే ఓపెన్ అవుతుంది సీట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సిఎన్జి ట్యాంక్ ఉంటుంది. ఫ్రంట్ లో రేర్ లో వచ్చేసి బ్యాటరీ ఉంటుంది. సిఎన్జి ట్యాంక్ మూవ్ అవ్వకుండా సేఫ్ గా అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ సిఎన్జి ట్యాంక్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ఉంది. ఈ బైక్ లో హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ స్విచెస్ వచ్చేసి ఇక్కడ పాస్ స్విచ్ ఉంటుంది. ఇక్కడ సిఎన్జికి పెట్రోల్ కి షిఫ్ట్ అవ్వడానికి స్విచ్ ఉంటుంది. ఈ బైక్ లో కనెక్టివిటీ ఉంటుంది. సో కనెక్టివిటీ ఆప్షన్ లో కాల్ ని యాక్సెస్ చేయడానికి బటన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇండికేటర్ ఉంటుంది, హార్న్ ఉంటుంది. రైట్ హ్యాండిల్ సైడ్ పవర్ స్టార్ట్ స్విచ్ ఉంటుంది. ఈ బైక్ కి 2 మాన్యువల్ స్పేర్ కీస్ వస్తాయి. బైక్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లో చూడండి. సో ఈ బైక్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఫస్ట్ డిస్ప్లే అవుతాయి. ఈ డిస్ప్లేని మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో కనెక్టివిటీ ఆప్షన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.
లైక్ కాల్స్ యాక్సెస్ చేయొచ్చు, మెసేజ్ నోటిఫికేషన్స్ వస్తాయి, ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. మొబైల్ ఫోన్ని మీరు పాకెట్ నుంచి తీయాల్సిన అవసరం లేదు. సో ఈ కనెక్టివిటీ ఆప్షన్ మనము రైడ్ చేసినప్పుడు బైక్ మన సేఫ్టీ కోసం చాలా ఇంపార్టెంట్. మీరు మొబైల్లో కాంటాక్ట్ నేమ్ సేవ్ చేస్తే కాల్ వచ్చినప్పుడు కాంటాక్ట్ నేమ్ కూడా వస్తుంది. కనెక్టివిటీని యూజ్ చేసుకోవడానికి ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ ఉంది. మొబైల్లో బజాజ్ యాప్ని ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసుకొని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్ప్లే పైన లైట్ అలర్ట్, న్యూట్రల్ అలర్ట్, సిఎన్జి అలర్ట్, ఇంజన్ మాల్ ఫంక్షనింగ్ అలర్ట్, ఫ్యూయల్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, స్పీడోమీటర్ ఉంటుంది, గేర్ని కూడా చెక్ చేసుకోవచ్చు, అంటే ఏ గేర్లో ఉన్నామని చెప్పేసి, కిలోమీటర్స్ డ్రైవ్ అని చెక్ చేసుకోవచ్చు, స్ట్రిప్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్లో కంప్లీట్లీ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, లైక్ కాల్ అలర్ట్స్ కావచ్చు, లో ఫ్యూయల్ అలర్ట్ కావచ్చు. సో ఇవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టైం కూడా ఉంటుంది. ఈ బైక్లో ఆటో పవర్ కట్ ఆఫ్ ఆప్షన్ ఉంది. సైడ్ స్టాండ్ వేసి ఉంటే బైక్ స్టార్ట్ అవ్వదు, సైడ్ స్టాండ్ తీస్తేనే బైక్ స్టార్ట్ అవుతుంది. డిస్ప్లే కింద మోడ్ అండ్ సెట్ బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ ని యూజ్ చేసి కన్సోల్ అయితే ఆపరేట్ చేయొచ్చు. ఈ బైక్ కి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ సైడ్ లో మీరు చూడొచ్చు, యూఎస్బి పోర్ట్ కి ఒక కంపార్ట్మెంట్ ఉంది చిన్నది. సో దీనికి క్యాప్ కూడా ఉంటుంది ప్రొటెక్షన్ కోసం, అంటే డస్ట్ అండ్ వాటర్ పోకుండా. బ్యాటరీ సింబల్ ఉంది కదా, ఈ క్యాప్ని ఓపెన్ చేస్తే లోపల యూఎస్బి పోర్ట్ ఉంటుంది. మీ మొబైల్ కేబుల్ని ఈ యూఎస్బి పోర్ట్కి కనెక్ట్ చేసి మొబైల్కి అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ టైంలో. మళ్ళీ క్యాప్ని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఈ బైక్లో సిఎన్జి ట్యాంక్ని సీట్ కింద ఫిక్స్ చేశారు. ఒకవేళ ట్యాంక్ పేలితే మన పరిస్థితి ఏంది, ఉంటామా పోతామా అనే భయం అయితే ఉంటుంది. సో అలాంటి భయాలు ఉన్న వాళ్ళకి బజాజ్ కంపెనీ ఈ బైక్ని డిఫరెంట్ కండిషన్స్లో క్రాష్ టెస్ట్ చేయించింది. ఫస్ట్ 1.5 టన్తోని ఫ్రంట్ నుంచి క్రాష్ టెస్ట్ చేయించింది. అప్పుడు కూడా సిలిండర్కి అయితే ఏం అవ్వలేదు. సీట్ కింద ఉన్న సిఎన్జి ట్యాంక్ పొజిషన్ కూడా మరీ అంత డిస్టర్బ్ అవ్వలేదు. దీనికి ప్రెషర్ మీటర్ ఉంటుంది. ఈ ప్రెషర్ మీటర్ కూడా ఏం డ్యామేజ్ అవ్వలేదు, లీకేజ్ కూడా ఏం కనిపించలేదు. సెకండ్ టైం క్రాష్ వెయిట్ని హెవీగా పెంచేశారు. ఆల్మోస్ట్ 10 టన్ వెయిట్ ఉన్న ట్రక్తోని ఈ బైక్ని తొక్కించారు. 10 టన్ వెయిట్ ఉన్న హెవీ ట్రక్తోని ఈ బైక్ని తొక్కించినప్పుడు సిఎన్జి సిలిండర్ డ్యామేజ్ అవ్వడం లాంటిది, లీకేజ్ అవ్వడం లాంటిది ఈ కంపెనీ గమనించలేదు. కంపెనీ ఇన్ని క్రాష్ టెస్టులు చేయించినప్పటికీ మాకు ఈ బైక్ పైన నమ్మకం లేదు అన్న వాళ్ళు ఈ బైక్ని కొనకుండా ఉండడమే మంచిది. ఈ బైక్ని టెస్ట్ డ్రైవ్ చేయడం జరిగింది. ట్రాఫిక్లో కూడా టెస్ట్ డ్రైవ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్స్ గురించి చెప్పాలంటే ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది, రేర్లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఎనీవే ఇది 150 బిలో సీసీ బైక్ కాబట్టి సో డ్రమ్ బ్రేక్ ఈజ్ ఇనఫ్. ఎక్కువ సీసీ ఉన్న బైక్స్ ఎక్కువ స్పీడ్ వెళ్తాయి కాబట్టి అప్పుడు డిస్క్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఎవరైతే బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నారో డ్రమ్ బ్రేక్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. బైక్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది, రేర్లో మోనోషాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ ఉంటుంది. ఫ్రంట్లో 90/80 టైర్ సైజ్ ఉంటుంది, 17 ఇంచ్ వీల్ సైజ్ ఉంటుంది. రేర్లో 120/70 టైర్ సైజ్ ఉంటుంది, 16 ఇంచ్ వీల్ సైజ్ ఉంటుంది. ఈ బైక్ వేరియంట్స్లో డ్రమ్ బ్రేక్ ఆప్షన్ కూడా ఉంది, అలాగే డిస్క్ బ్రేక్ ఆప్షన్ కూడా ఉంది. ఇక హెడ్ లైట్ విషయానికి వస్తే ఎల్ఈడి ఆప్షన్ కూడా ఉంది. 785mm లాంగ్ సీట్ ఉంటుంది. ఏమైనా లగేజ్ ని క్యారీ చేసుకోవడానికి 2 హుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. పైన ఐకార్డ్స్ లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక బైక్ సర్వీస్ విషయానికి వస్తే బజాజ్ బైక్స్ లో సర్వీస్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నార్మల్ బైక్స్ ని ఎలా సర్వీస్ చేస్తామో ఈ బైక్స్ ని కూడా అలాగే సర్వీస్ చేయించుకోవచ్చు. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ బైక్స్ లో వేరియంట్ ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. ఫ్రీడమ్ 125 NG04 డ్రమ్ ప్రైస్ వచ్చేసి 95,000 వరకు, అలాగే ఫ్రీడమ్ 125 NG04 డమ్ ఎల్ఈడి ప్రైస్ వచ్చేసి 1,05,000 వరకు. ఇక ఫ్రీడమ్ 125 NG04 డిస్క్ ఎల్ఈడి ప్రైస్ వచ్చేసి 1,10,000 వరకు, డిపెండింగ్ అపాన్ ద స్టేట్ అండ్ సిటీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇక ఆన్ రోడ్ ప్రైస్ కోసం నేను డిస్క్రిప్షన్ లో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేశాను. డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి మీరు ఆన్ రోడ్ ప్రైస్ కనుక్కోవచ్చు. అలాగే ఈ బైక్ మీకు నచ్చినట్లయితే మీరు హైదరాబాద్ లో ఉన్నట్లయితే డైరెక్ట్ గా షోరూమ్ నుండి మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఈ బైక్ పైన మీ ఒపీనియన్ నాకు కామెంట్ లో అప్డేట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.